హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి పనులన్నీ. ఏ వంటలు చేశారు? నేను వంటల వరకు వెళ్ళలేదండి. పూజ అయిపోయిన తర్వాత నా దగ్గర చీరలు ఫాలు పీకో కుట్టుకునేవి చాలా ఉండేయండి. ఒక 10 చీరలు దాకా ఉండే డైలీ వేర్ శారీస్ అన్నీ. అవన్నీ బయట ఇద్దామని ఎప్పటి నుంచో పెట్టానండి. ఫాల్స్ తీసుకొచ్చాను, అన్నీ పెట్టాను. కాకపోతే ఒక్క చీరకు వచ్చేసి ఫాల్ మనం ఇస్తే ₹50, వాళ్ళు వేస్తే 70 తీసుకుంటున్నారండి. ₹70 చొప్పున 10 చీరలు లెక్క పెట్టుకుంటే ఎంత అవుతుందో చూడండి. అలా అని మనం ఇంట్లో ఉండే చీరలే కదా, ఎందుకు అనవసరంగా అలా అని చెప్పేసి ఈరోజు మాత్రం గట్టిగా డిసైడ్ అయిపోయానబ్బా. ఎందుకంటే మామూలుగా ఇంట్లో ఖాళీగానే ఉంటున్నాం. మనం ఇంట్లోనే కదా, ఎలా అలా కుట్టేసుకుంటే అయిపోతుంది. పీకోనే కాకుండా నార్మల్గా కుట్టుకునే ఇంకా డైలీ వేర్ శారీస్ కదండి. పట్టు చీరలు అలాంటివి అయితే ఇచ్చుకునే ఒక పడదాం ఉంది అని చెప్పేసి ఈరోజు పూజ అయిపోయిన తర్వాత ఇంకా మన మిషన్ ఉంది కదా, మిషన్ కుట్టుకుందని చెప్పేసి మిషన్ ఎక్కానండి. నాది మోటార్ పోయింది. అది సర్లేని మళ్ళీ తాడెక్కించుకొని తాడుతో మిషన్ తొక్కుతున్న, కాళ్ళతో తొక్కేదనమాట. మోటార్ అయితే మనతో తొక్కనక్కర్లేదు, కరెంటుతో కాబట్టి స్పీడ్గా అయిపోతుంది. సరే ఏదైతే ఉందో కుట్టుకుందామని చెప్పేసి చిన్న 3 చీరలు కుట్టాక 4వ చీరకు ఐడియా వచ్చింది. అవును, ఒక వీడియో తీద్దాం, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూస్తారు కదా, వాళ్ళు కూడా ఇలా నాలాగా బద్దకిచ్చి బయట ఇచ్చుకునే దానికంటే ఇలా మేలు కదా. ఇప్పుడు చూడండి, నార్మల్ బ్లౌజ్ ఇచ్చుకుంటేనే 400 తీసుకుంటుందండి. ఆ బ్లౌజు అది కూడా మనకు కాస్త కూస్త అలవాటు ఉందనుకో, కుట్టుకోవడం అలవాటు ఉన్నది, మిషన్ ఉందనుకోండి, రోజుకు కాకుండా ఒక్క బ్లౌజ్ 4 రోజుల తర్వాత కుట్టుకున్నా ఏమి ఇబ్బంది ఏం లేదండి. మన బ్లౌజ్ మనం కదా కట్ చేసుకుని రోజు కొంచెం కొంచెం కుట్టుకుంటుంటే ఇప్పుడు ఈ రోజుల్లో యూట్యూబ్లో బోల్డ్ మంది చూపిస్తున్నారు. కాస్త బుర్ర పెట్టి ఆలోచించుకుంటే మనకు యూట్యూబ్లో వచ్చేటివి కూడా అర్థమవుతున్నాయండి. అలా కొద్దిగా కాస్త కూస్త వచ్చిన వాళ్ళు కూడా కుట్టేసుకోవచ్చు. మన పనులు మనం చేసుకుంటే బాగుంటుంది కదండి. అందరం ఇంట్లో ఒక్కరే సంపాదించాలని లేదండి. ఇంట్లో అందరూ లేడీస్ అయినా జెంట్స్ అయినా అందరం సంపాదించుకుంటేనే ఈ రోజుల్లో మనం ఏదైనా బతకగలుగుతున్నాం అబ్బాయి. ఇప్పుడు చూడండి, ఈ ఖర్చులు బోల్డ్. ఇంట్లో ఒక్కరు సంపాదన మీద అలా ఆలోచిస్తే చాలా కష్టమైపోతుందండి. అందరం మన చేతినైంది కాదు, మనం బయటికి వెళ్ళి సంపాదించనక్కర్లేదు, మన ఇంట్లో మంది మనం జాగ్రత్త పరుచుకుంటే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. నిజం అబ్బా, నేనైతే చాలా చేశాను, కానీ ఏది చేసినా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళలేకపోతున్నా. అది ఎందువల్లనో ఏంటో నాకు అర్థం కావట్లేదు. శారీస్ బిజినెస్ చేశాను, టైలరింగ్ చేశాను. మళ్ళీ అదేంటి టైలరింగ్ అంటే నాకు రాదండి. వేరే వాళ్ళని పెట్టి కుట్టించడం, షాప్ పెట్టాను. ఫుడ్ అంటే స్నాక్స్ చేసి అమ్మేవాళ్ళం, అది చేశాను. అది మధ్యలో ఆపేసాను. ఏంటో మరి అదేమో నాకు అర్థం కావట్లేదండి. అసలు ఏది చేసినా ముందుకెళ్ళలేకపోతున్నా. నిజంగా నాకు ఏదో ఒకటి చేయాలి, తపన అండి, చేయాలి, సంపాదించాలి, మనము అనేది ఒకటి ఖర్చు పెట్టుకున్నాను. ఇంట్లో లేడీస్కు మీకు ఎంతమందికి తెలుసో తెలియదు, లేడీస్ సంపాదిస్తేనే గౌరవం మర్యాద ఉంటుందండి. సంపాదించకపోయినా, ఇంట్లో సంపాదించకుండా ఏ పని చేయకుండా ఖాళీగా తిని కూర్చుండే లేడీస్కి ఎంత మర్యాద ఉంటుందో, బాగా సంపాదించి రూపాయి డబ్బులు ఇంట్లో పెట్టే లేడీస్కి ఎంత మర్యాద ఉంటుందో మీరే గమనించండి, మీరే అర్థం చేసుకోండి. అదంటే ప్రపంచంలో జరిగేదే అదండి. ఎవరిని ఉద్దేశించి అనట్లేదు, ఎవరి గురించి మాట్లాడట్లేదు. మన జరిగేదే అట్లా ఉంటుంది కాబట్టి మనం కూడా కాస్త అర్థం చేసుకొని, మగవాళ్ళని కూడా మనం అర్థం చేసుకొని, వాళ్ళు ఒక్కరే సంపాదిస్తున్నారు కాబట్టి మనం కూడా కాస్త ముందుకెళ్ళి ఏదో ఒకటి మన చేతనైంది మనం చేసుకుంటే, మన ఇంట్లో మనం చేసుకుంటే, ఖాళీ వంటలే కాదు కదండి, ఏది చేసుకున్నా తప్పులేదు. మనకు వచ్చిన పనులు మనం ఎందుకు వదిలేసుకోవాలి చెప్పండి. ఇప్పుడు టైలరింగ్ వస్తుంది, ఆ టైలరింగ్లో అది మనం కుడుతూ ఉంటే అలవాటు అయిపోతుంది, వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మనం ఏదో వేడి నీళ్ళకి చల్లనీళ్ళు తోడన్నట్టుగా. అది కరెక్టో కాదో నాకు తెలియదు, కానీ వాడైతే వాడేసాను. అది కరెక్ట్ అయితే ఓకే అనుకోండి, తప్పు అయితే ఏమనుకోకండి. కానీ అలా చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది అబ్బా. అందుకని నేను ఈ రోజు నుంచి మాత్రము నేను ఇంట్లో ఏం చేశాను ఏంటి నాకు చిన్న వీడియో తీస్తాను అబ్బా. అన్ని పనులు ఎలా చేశాను ఏంటి, ఓన్లీ వంటలే కాదండి, నేను అన్నీ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. వంటలు అంటే రోజు కొత్త కొత్త వంటలు అంటే ఎక్కడ చేస్తామండి. వచ్చినవి చేస్తేనేమో ఎవరు చూడట్లేదు, ఇది మొన్నటిది పెట్టింది కదా, నాకు కూడా ఇబ్బందిగా ఉంటుంది. పప్పు పచ్చళ్ళు ఏం పెడతామండి, అలాంటి కొత్త కొత్త అంటే ఎతకలేము. ప్లీజ్ అబ్బా, నచ్చుతుంది అనుకుంటాను వీడియో.